డిఎస్సి నోటిఫికేషన్ కోసం 7 ఏళ్లు నిరీక్షించారు. అహర్నిశలు కష్టపడ్డారు. కోచింగ్‌లు తీసుకున్నారు. కంటి మీద కునుకు లేకుండా ర్యాంకు సాధించారు. అయితే కర్నూలు జిల్లాలో వెరిఫికేషన్ పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ చాలామందికి కూడా వెరిఫికేషన్ కార్డు కాల్ లెటర్స్ రానటువంటి పరిస్థితి. తమకంటే ర్యాంకు తక్కువ వాళ్ళకి వెనుక వాళ్ళకి వచ్చింది తప్ప మాకైతే రాలేదు అని గత 4 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మార్పు చేస్తూ ఉన్నాం, ఈరోజు అవుతుంది, రేపు అవుతుందని నిరీక్షణ చేసేటువంటి పరిస్థితి అయితే అభ్యర్థులు కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు. మన ప్రస్తుతం కర్నూలు డిఓ కార్యాలయం వద్ద ఉన్నాము. గత వెరిఫికేషన్ పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక డిఫరెంట్ వాతావరణం కొనసాగుతుంది. నమస్కారం సార్, నా పేరు జయ మనోజ్ కుమార్. నేను ఈరోజు డిఓఆప్స్ గారికి కలవని ఉద్దేశం ఏంటంటే, అత్యధిక నేను మార్కులు సంపాదించుకున్నప్పటికీ బీసీఏ లోకల్ జోన్లో నాకు ర్యాంక్ వచ్చినప్పటికీ ప్రభుత్వం వారు నాకు కాల్ లెటర్ విడుదల చేయడం లేదు. మాది చాలా పేద కుటుంబం. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఎన్నో ఆశలతో డిఎస్సి పరీక్ష రాసి ఈ బీసీఏ లోకల్ జాబితాలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల మా కాల్ లెటర్ రాకపోవడం బాధాకరంగా ఉంది. మాకంటే ఎక్కువ ర్యాంకులు వచ్చినప్పటికీ వాళ్ళకి కాల్ లెటర్స్ రావడం, వాళ్ళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తక్కువ అంటే ఎక్కువ కాల్ లెటర్ అంటే దాదాపుగా 2500, 3000 వెనుక వాళ్ళకు. ఈవెందో ఈ ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో వాళ్ళకి సైతం ఈ దాదాపుగా ఈ 3000 ర్యాంకు 2500 ర్యాంకు వచ్చినప్పటికీ ఎడ్జిటి విభాగంలో నాకు దాదాపుగా ర్యాంకు 1767 ర్యాంకు వచ్చినప్పటికీ బీసీఏ లోకల్ విభాగంలో రాలేదు. కారణం ఏమిటంటే సాంకేతిక సమస్యలు అంటున్నారు. ఫేజ్ 1 డిపార్ట్మెంట్లో ఈరోజు డిఓ సారు గారిని కూడా ఆయన సారు గారికి ఆయన వాళ్ళ సార్ కార్యంలో నేను మా సమస్యను విన్నవించడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వము మంచిగా చేస్తుంది, నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు కొద్దిగా సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు సార్. ఆ సాంకేతిక సమస్యలు మాకు రెక్టిఫై చేసి, ఎందుకంటే ఇంకా వారం సమయం ఉంది కాబట్టి, ప్రభుత్వం సమయం ఇచ్చింది కాబట్టి మా జీవితాలతో ప్రభుత్వం, ఎందుకంటే మేము ఎన్నో వేల సెంటర్లో కోచింగ్ తీసుకొని ఎన్నో సంవత్సరాలు మేము కృషి చేసి ఈరోజు మేము ర్యాంకు వచ్చి కూడా మేము నిరుత్సాహంగా లోనై ఈరోజు ఇంత మెగా డిఎస్సి దాదాపుగా మన రాష్ట్రంలోనే అత్యధిక పోస్టులు ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లాలోనే ఇంత అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అంటే మిగతా జిల్లాలో ఇంకా ఎంత అన్యాయం జరగాలి అని నేను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను సార్. నాకేం లేదు సార్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి మా లాంటి అభాగ్యులను వెంటనే స్పందించి మా ర్యాంక్ కార్డుని మరి ఒకసారి పరిశీలించి మాకు డిఎస్సి కన్వీనర్ గారి ద్వారా మాకు న్యాయం జరగాలని, మా ర్యాంక్ కార్డు మాకు విడుదల చేసి మాకు మళ్ళీ మమ్మల్ని సెలక్షన్ లిస్ట్ జాబితాలో ఉంచేలాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మేము హాజరయ్యేలాగా. డిఎస్సి పూర్తి అయింది, మాకు ర్యాంక్ వచ్చింది, కంపల్సరీగా వెరిఫికేషన్కి వెళ్ళాలి, ఉద్యోగం వస్తుందనేటువంటి ఆశతో ఉన్న వాళ్ళకి మాత్రం నిరాశ మిగులుతుంది. అయితే కొంతమంది ఉన్నారు. చెప్పండమ్మా, మీ ర్యాంక్ ఎంత, మీ వెనుక వాళ్ళకి ఏమైనా వచ్చింది? అంటే ఎవరు లేరు లిస్టులో, మెరిట్ లిస్టులో నేను ఒక్కదాన్నే ఉన్నాను. పోస్ట్ ఒకటే ఉంది, కానీ ఇంకా కాల్ లెటర్ రాలేదు. అడిగారా? అడిగితే ఏం చెప్పారు? రేపు వస్తాయి అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి మాట అంటున్నారు? నేను బేస్తారం నుంచి రోజు వస్తున్నా ఇక్కడికి. ఈ రోజుకి 4 days అయ్యాను రాబట్టి. ఏమంటారు? అడిగితే ఏమంటున్నారు? రేపు వస్తాయేమో, రేపు తెలుస్తాయి అంటున్నారు. రేపు అంటే ఏ రోజు అనేది? మంగళవారం అంటున్నారు. ప్రతిరోజు రేపు రేపు అంటారు. బేస్తారం నుంచి వస్తున్నాను నేను. శుక్రవారం చెప్తామన్నారు, కానీ మరి శనివారం అని ఇప్పుడు రేపు మంగళవారం అంటున్నారు. రేపన్నా వస్తుందనే గ్యారెంటీ ఉందా మీకు? తెలీదు కదా, వాళ్ళు ఏం చెప్తారో తెలియడం లేదు. అందుకని కూర్చున్నా, అడిగి వెళ్దామని వెళ్ళేటప్పుడు పొద్దున్నే వచ్చినాను నేను. అంటే స్పెషల్ కేటగిరీలో ఉన్నది ఏకైక వ్యక్తి మీరే? పోస్ట్ కూడా ఒకటే ఉంది, నేను వ్యక్తి. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు వెరిఫికేషన్ అయిపోయింది కదా? కాలేదంట మాది, ఇంకా రాలేదు మీది అంటున్నారు. నాకు 76.15 మార్క్స్ వచ్చినాయి సార్. బీసీలో నాకు జాబ్ వస్తుంది. ఓపెన్లో రాదు, బీసీలో కేటగిరీ నాకు జాబ్ వస్తుంది. నాకు రాకుండా నాకన్నా కొంచెం తక్కువ మార్కులు అంటే 76.04 ఆ అమ్మాయికి వెరిఫికేషన్ అయిపోయి కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ కూడా అయిపోయిందని మేము నిన్ననే చూసింది, అది చూసి వచ్చినాం. ఇంకా రాలేదు, మాకు ఇంకా రాలేదు. అడిగారా? మాకు కాల్ లెటర్ రాలేదని అడిగారా?
మాకు తెలిసిందే నిన్న ఆ అమ్మాయికి 76.04 అనే అమ్మాయికి కూడా నిన్న వెరిఫికేషన్ కూడా అయిపోయిందని తెలిసిందే మాకు నిన్న అని ఈరోజు వచ్చినాము. అంటే మీరు తెలుసుకుని వచ్చారా, ఎవరైనా చెప్పారా? తెలుసుకొని మా అవునమ్మ వాళ్ళది వెరిఫికేషన్ కూడా అయిపోయింది అని వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము ఇక్కడికి వచ్చినాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి బాస్? కడ మీ అమ్మాయి ఓకే. డాక్టరు ఇప్పుడు ఆమెకు 76.15 మార్కులు వచ్చినాయి. ఆమె కాల్ లెటర్ రాలేదు, మామూలుగా కాల్ లెటర్ రాలేదు. 76.04 ఆమెకు సేమ్ మా క్యాస్టే ఉన్న పాపకు వెరిఫికేషన్ అయిపోయింది. ఇది మాకు ఎట్లా తెలిసిందంటే అశోక స్టడీ సర్కిల్ అనేది ఇప్పుడు డిఎస్సి ఇన్స్టిట్యూట్ ఉంది, అది కోచింగ్ సెంటరు. ఆ కోచింగ్ సెంటర్లో ఆయన బ్యానర్లో 76.04 అనే మార్కుల పాపది వెరిఫికేషన్ అయిపోయిందని ఫోటో పెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి మేము ఫోన్ చేస్తే, సార్ ఇది మీరు పెట్టిన ఫోటో కన్ఫామేనా, 76.04 అనే మార్కులు వెరిఫికేషన్ అయిందని చెప్పినారు, అది కన్ఫామా అంటే కన్ఫామే అని చెప్పినారు. మేము ఇక్కడ ఎక్కడ కలవాలి సార్ అంటే డివాస్కు పోండి అని చెప్పినారు. దానికి మీకేమైనా ప్రాబ్లం అవుతుందా, ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్ అయితే అంటే లేదు అంత ఖచ్చితంగా అయితేనే మేము పెడతామన్నారు. 76.04 వచ్చిన పాపకు వెరిఫికేషన్ అయిపోతే 76.15 వచ్చిన వాళ్ళకు కాల్ లెటరే లేదు ఇంతవరకు. ఎవరిని అడగాలంటే ఇక్కడ కన్వీనర్ లేరు, విజయవాడకు పోయినారంటున్నారు. ఈ డిఎస్సికి రెస్పాండ్ అయ్యే ఏ ఒక్కరు కూడా డిఓ ఆఫీస్లో లేరు. ఈ డిఓ సార్తోనే కలుస్తామంటే డిఓ ఆఫీస్ సార్తో కలుస్తామంటే ఇంతవరకు రాలేదు. ఆయనకు కూడా పని ఉండొచ్చు, కానీ ఈరోజు వచ్చినాము. మేము మామూలుగా మా ప్రాబ్లం ఏమంటే మాకంటే ఎక్కువ మార్కులకు వచ్చిన వాళ్ళకు మీరు కాల్ లెటర్స్ పంపిస్తే మాకేమీ ఇబ్బంది లేదు. మాకంటే తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళకు మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఆమెకు 76.14 వచ్చిన ఆమెకు వెరిఫికేషన్ అయిపోయింది అంటే ఏ ప్రాసెస్? ఇంతవరకు డిఎస్సి వచ్చినప్పటి నుంచి రాకముందు టెన్షనే, వచ్చినాక కూడా టెన్షనే. పిల్లలు 45 డేస్లో మాకెందుకు డిఎస్సి అని బొమ్మిడి కొట్టుకునే, కానీ ఇన్నాళ్ళ నుంచి చదివినాం కదా అనే ధైర్యంతో, 5 ఏళ్ల నుంచి చదివినాం కదా రాత్రి పగులు అనే ధైర్యంతో 45 రోజులైనా ఏం పట్టించుకోలేదు. మామూలుగా నార్మలేషన్, రకరకాలుగా నార్మలేషను, కలిసిన వాళ్ళకి కలిసినాయి, కలవని వాళ్ళకి కలవలేదు. గవర్నమెంట్కు ఏది చెప్పినా కానీ దాన్ని వాళ్ళ ప్రకారమే చేస్తూ వచ్చినారు. మొన్న మెరిట్ లిస్టుకు కూడా వాళ్ళు కోర్టు ద్వారానే మెరిట్ లిస్ట్ వచ్చింది, డైరెక్ట్గా అయితే మెరిట్ లిస్టు లేదు అన్నారు. ఇన్నాళ్ళుగా రాత్రి పగులు తెల్లారుదామున లేచి రాత్రి 12-1 గంట వరకు చదివి కూడా ఇప్పుడు ఎవరైనా టాపర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసినాయంటే పర్వాలేదు, తక్కువ వచ్చిన వాళ్ళకు వచ్చి మాకు కూడా రాలేదు అంటే ఎవరికి చెప్పుకోవాలా? దీనికి రెస్పాండ్ అయ్యేది ఎవరు? ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఏం జరిగింది అనుకుంటున్నారు? అనుకోవడం ఏం లేదు, ఇంకా ఫేజ్ 2 అంటున్నారు, ఫేజ్ 3 అంటున్నారు. అక్కడ ఏమన్నా మామూలుగా గవర్నమెంటు కరెక్ట్గానే ఉండొచ్చు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, వర్క్ చేసే వాళ్ళ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, టెక్నికల్ ఏమన్నా. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏమంటే మాకంటే తక్కువ మార్కులు వచ్చిన క్యాండిడేట్కు వెరిఫికేషన్ అయిపోతే మేము వాళ్ళకంటే ముందు ఉన్న వాళ్ళకు మాకు వెరిఫికేషన్ కాకుంటే ఎట్లా అనేది మెయిన్. మాకు కూడా వెరిఫికేషన్ కాల్ లెటర్స్ ప్రతి ఒక్కరికి టాపర్స్కి వస్తున్నాయి, కింది వాళ్ళకు వస్తున్నాయి, మధ్యలో ఇరుక్కున్న మాకు రావడం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? మాకు సొల్యూషన్ ఏమి? మొత్తంగా చూసుకుంటే పరిస్థితి గందరగోళంగా ఉంది. మరి ర్యాంకులు వచ్చాయి, కానీ ర్యాంకులు వచ్చినటువంటి వెరిఫికేషన్ కాల్ లెటర్స్ రాలేదు. వెనుకున్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. డిఎస్సి అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బస్ మీకున్నటువంటి పరిస్థితి ఏంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమంటే బ్రదర్, మాది విజువల్ హ్యాండిక్యాప్డ్ కర్నూలు. మాది విజువల్ హ్యాండిక్యాప్డ్లో 16 ఉద్యోగాలు ఉన్నాయి. 16లో నాది 6వ ర్యాంకు. నాది ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 2లో, ఎస్సీ కేటగిరీ గ్రూప్ 2లో ఫస్ట్ ర్యాంక్ నాది. ర్యాంక్ వచ్చినా కూడా నాకు కాల్ లెటర్ రాలేదు. ఇక్కడ వచ్చి డిఓ గారిని కలిసామని చెప్పినారు, డిఓను కలిసి లెటర్ ఇవ్వమని చెప్పింటే లెటర్ కూడా ఇచ్చినాను. వస్తాయని చెప్పినారు కానీ కాల్ లెటర్ ఇంకా రాలేదు. నాలాగా ఎవరన్నా సమస్య ఉండి వచ్చింటారు కదా ఇక్కడ, అందుకోసం అందరినీ కలిసి చూసి ఏం జరుగుతుంది అని తెలుసుకుందామని వచ్చినాను నేను. ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది కదా, మొదటి లిస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది అని నాకు మొన్న ఈనాడు పేపర్లో చూసినందుకే తెలిసి వచ్చినాను. ఇంకా మళ్ళీ ఏం జరుగుతుందో ఏం తెలియదు. వస్తుంది అని చెప్పినారు కానీ ఏం లేదు, ఇంకా రాలేదు. మెరిట్ వల్ల కాకుండా వాళ్ళ వెనుకున్న వాళ్ళకు కూడా ర్యాంక్స్ ఈ కాల్ లెటర్స్ వచ్చాయంటున్నారు. అట్ట వచ్చినందుకే కదా బ్రదర్, నాకు రాలేదని నేను ఇక్కడికి వచ్చినా నా సమస్యను తెలుపడానికి. ఇంకా డిఓకి అయితే లెటర్ ఇచ్చినాను, అది ఏం జరుగుతుందో చూడాలి. వస్తుంది అని చెప్పినారు కానీ ఏమంటున్నారు డిఓ? ఏమంటున్నారు? వస్తుందిలే, వెయిట్ చెయ్యి, మెసేజ్ సెల్లుకి వస్తుంది అని చెప్పినారు. అంటే రాకపోవడానికి కారణం ఏంటంటారు? అది ఇంకా చెప్పలేదు. అడిగారా? అడిగినాము కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటాయి అని చెప్పినారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప అదే తప్ప ఏం చెప్పలేదు. ఇంకా
వస్తుందిలే వెయిట్ చేయి అని చెప్పినారు. అదే చెప్పండి బాస్, ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మేము అదే కాల్ లెటర్ రానందువలన మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ర్యాంక్ రాకపోతే కాల్ లెటర్ ఎట్లా వస్తుంది? ర్యాంక్ వచ్చింది కదా, ఒక పోస్ట్ ఉన్నా కానీ దానికి మాకు రాకుంటే ఎట్లయితుంది? మిగతా వాళ్ళకు రావడం ఏంది, మాకు రావడం దానికి కారణం ఏంది? ఏమన్నా మేము అధికారులతో స్పందిస్తే సింపుల్గా టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లం అంటే మాకొక్కటే ఉంటుందా, వేరే వాళ్ళకి కూడా ఉంటుందా? వస్తే ఒకటి మొత్తం లిస్ట్ మీద పంపిస్తే పోస్టింగ్ మీకు ఫిక్స్ అని పంపిస్తే మాకు క్లారిటీ ఉంటుంది. ఈ టెన్షన్లు పెట్టి సింపుల్గా టెక్నికల్ ప్రాబ్లము ఇది ఇది అనుకుని మాకు నచ్చ చెప్తున్నారు, కానీ వీళ్ళు లోపల ఏం చేస్తున్నారో మాకు తెలియదు. అంటే మీకు తక్కువ మార్కులు వస్తే ఎట్లా కాల్ లెటర్ రాదు కదా? అవునండి, ఇప్పుడు ఒక పోస్ట్ ఉంటుంది, ఆ పోస్టుకు ముందర అభ్యర్థి లేడు, కింద వెనక లేడు. ఒక పోస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ లెటర్ పక్కా రావాలి కదా. ర్యాంక్ వచ్చి వాళ్ళకు ఒక పోస్టుకి ఒకటే ఎంపిక అయినప్పుడు రావాలి కదా కాల్ లెటరు. కట్ ఆఫ్ మార్కులు మీరు ఎలిజిబిలిటీ వచ్చిందా? ఎగ్జిబుల్ అయిపోయినాము. దానికి ఇన్ని రోజుల వరకు మేము వచ్చేసి 4 days నుంచి తిరుగుతున్నాము. చెప్తే అడిగితే ఉర్దూ మీడియం రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అడిగితే ఈరోజు వస్తుంది, రేపు వస్తుందిలే బాబు మీరు వెయిట్ చేయండి, వస్తుంది లేండి అని రెస్పాన్స్. ఓకే మాట్లాడిని పోతే కూర్చోపండి వస్తుంది పోని ఓకే నచ్చ చెప్పి పంపిస్తున్నారు. ఏమన్నా అంటే వస్తుంది బాబు, ఎందుకు మీరు తొందరపడుతున్నారు, మీకేమో ఓపిక ఉండాలా మీకు అంటారు. ఏమన్నా అంటే ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది కదా, అడగలేదా? అడిగినాము, అడిగినందుకే మీకు వస్తుంది టెక్నికల్ ప్రాబ్లం బాబు, వస్తుంది మీకు వెయిట్ చేయండి, ఇంకా 3వ విడత ఉంది కదా, 3వ విడతలో వస్తాయి మీకు అంటున్నారు. ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ గందరగోళం? గందరగోళంలో ఏం లేదు, లోపల ఏం చేస్తున్నారో ఏం లేదు, వాళ్ళు ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి లోపల. దానికి నుంచి మాకు భయం, అంతే, ఏం లేదు. ఏముంది ఇప్పుడు వెనక ఉన్న ర్యాంకుల వాళ్ళకి ఇవ్వడం ఏంది, ముందర ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా గుడుపటానికి జరుగుతుందని మాకు ఇది ఉంది, అంతే, అనుమానాలు ఉన్నాయి అంతే. మీ సమస్య ఏంటి సార్, ఏం జరుగుతుంది? నా సమస్య ఏం లేదు. నేను ఒక క్యాండిడేటు, కన్నడ మీడియం క్యాండిడేటు. ఆ క్యాండిడేట్ కోసం ఒక సమస్య వచ్చింది. ఈయనకంటే ముందు ఉన్న క్యాండిడేటు టెట్లో కన్నడ మీడియం చదివిందేమో 10th వరకు కన్నడ మీడియమే, కానీ టెట్ రాసింది తెలుగు మీడియంలో రాశాడు. అది యాజ్ పర్ నోటిఫికేషన్ కరెక్ట్ కాదు. సో ఆ అబ్బాయి తర్వాత మా అబ్బాయిది ఉంది. దాన్ని వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో ఆ అబ్బాయి మీద ఆధారపడి ఉంది. అడిగారా అధికారులను? అడిగారా? అదే మేము కంప్లైంట్ ఇస్తున్నాము, అంతా రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాము. ఇట్లా ఎట్లా మీరు ఏది యాక్షన్ ఏం తీసుకుంటారో ఈ విషయం మీద అని కంప్లైంట్ రాస్తున్నాము. వాళ్ళు ఏం తీసుకుంటారో చూద్దాము. అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూస్తున్నాం, చాలా మంది కూడా మాట్లాడాము, అంటే మెరిట్ వాళ్ళని కాకుండా వాళ్ళకంటే వెనుకున్న వాళ్ళకి ఈ వెరిఫికేషన్ కాల్ లెటర్స్ రావడం ఎట్లా చూడాలి? వెనక ఉండే వాళ్ళకు రావడం అంటే అది వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అని 2 ఉంటాయి. ఆ పద్ధతి పాటించినప్పుడు ఒక్కోసారి వెనక ఉండేవాడు ముందుకు వస్తాడు. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏమి, సోషల్ జస్టిస్. హారిజాంటల్ రిజర్వేషన్లో వీళ్ళంతా వస్తారు, లేడీస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళంతా హారిజాంటల్ వస్తారు. ఆ ఈక్వేషన్స్ అంతా కూర్చోబెట్టినప్పుడు ఫార్ములాలో వెనక ఉండేవాడు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అది బాగా ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి, రిజర్వేషన్ పాలసీని, అప్పుడు మనకు తెలుస్తుంది. అంటే కేటగిరీ అంటే అడిషనల్గా స్పోర్ట్స్ లేకపోతే ఎన్సీసీనో ఇంకో అదర్గా క్వాలిఫికేషన్ ఉంటే తప్ప ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు కదా. సేమ్ మార్కు, సేమ్ కేటగిరీ, సేమ్ సామాజిక వర్గం ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారు? అంటే డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది వాళ్ళకు తీసుకోవడంలో, పాయింట్స్ తీసుకోవడంలో. ఇప్పుడు ఉమెన్ వెనక ఉంది, ఉమెన్ 14th ర్యాంక్ ఉంది, 15th ర్యాంక్ ఉమెన్ ఉందనుకో, అక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకున్నప్పుడు ఉమెన్కి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు 14th వానికి రాదు, 15th ఉన్న వానికి అమ్మాయికి వస్తుంది. ఇవన్నీ పాటించాలా. ఇంకోటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం కింద ఉన్నా కానీ తీసుకొని రావాలి పైకి, వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అట్లనే స్పోర్ట్స్ వాళ్ళకు కూడా అట్లే ఉంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంది. ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ అన్నీ వాళ్ళు క్యాల్కులేట్ చేసి చేస్తారు. నేనైతే ఏమి అనుకోను ఈ ఈక్వేషన్, ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఏ తప్పిదం చేసినా కానీ వాళ్ళు లిస్ట్ పెడతామన్నారు. ఆ లిస్టు ప్రకారం మనకి ఏదైనా అన్యాయం జరిగితే మనకు కోర్టులు ఉన్నాయి. హారిజాంటల్ రిజర్వేషన్ పాటించి
దీంట్లోనే అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ కాకుండా ఇద్దరు మేల్లే ఉండి వెనక వాళ్ళకి వస్తే ఇద్దరు మేలే ఉంది, ఇద్దరికి ఒకే మార్క్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ ఏజ్ చూస్తారు. ఎవరు పెద్ద అయితే వాళ్ళ ముందుకు తీసుకొని వస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి సపోజ్ వాళ్ళ ఏజ్ కూడా ఒకటే అనుకో, వాళ్ళు ఎప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్ అయినారు, ఎవరు ముందు పాస్ అయినారు చూస్తారు. అది కూడా ఈక్వల్ అనుకో, ఇంకా నెక్స్ట్ అట్లా 2-3 పాయింట్లు ఉన్నాయన్నమాట. 1 by 1 చూసుకుంటూ వస్తారు. అది దాంట్లో మొత్తము దీంట్లో పాలసీలో జీవో నంబర్ 15 అని ఇచ్చినాడు నోటిఫికేషన్లో. దాని ప్రకారమే మొత్తము పాటించాలి. ఆ జీవో బాగా చదివితే మనకు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ జీవోల ప్రకారం అమలు చేయకుండా లేకపోతే ఫాస్ట్గా ఈ గందరగోళంగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి ఎట్లా చూడాలి? ఫాస్ట్గా ఏమి లేదు. ఫాస్ట్గా అంతా ఏదో పద్ధతి ప్రకారమే చేసుకుంటూ పోతున్నారని నమ్ముతున్నారు ఒక 90%. 10% వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి. అది ఏది కరెక్టు ఏది అని అన్ని ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది. అది ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు 60% 70%కు ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది, ఒక 20%కు ఒక ఒపీనియన్ ఉంటుంది, 10%కు ఒక ఒపీనియన్ ఉంటుంది. అట్లా జరిగేది దీంట్లో. అది మరి కొంతమందితో మాట్లాడదాం. ఈవో కార్యాలయంలో ఈ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వాళ్ళు, కాల్ లెటర్స్ రాకుండా నిలిచిపోయినటువంటి వాళ్ళు, వెనుక వచ్చి తమ వెనుక ఉన్న వాళ్ళకి కాల్ లెటర్ వచ్చింది మాకెందుకు రాలేదనేటువంటి అంశం మీద కొంతమంది చాలా గత 4 రోజుల నుంచి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. డిఓతోనే మాట్లాడదాం. అసలు ఈ డిఓ కార్యాలయంలో ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి క్లారిఫై ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరు సమాధానాలు చెప్తున్నారు అనే అంశం మీద ఒకసారి మాట్లాడదాం. అటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఏడీ కూడా ఇక్కడ ఎవరు లేరు మాట్లాడడానికి. మీ ఏడీ ఎవరు రైట్ పిలిచండి. కార్యాలయం డిఓ లేరు, ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది. వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. కొంతమంది ర్యాంకర్స్కి కాకుండా వారి వెనుక వాళ్ళ కాల్ లెటర్స్ వచ్చాయని ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది సార్? ర్యాంకు గురించి కొంతమంది మాకు మెరిట్ ఎక్కువ వచ్చింది, తక్కువ మెరిట్ వచ్చిన వాళ్ళకు కూడా ర్యాంక్ రావడం జరిగింది అని నిన్న మొన్న కూడా రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగిందండి. ఆ రిప్రజెంటేషన్స్ మళ్ళీ మనము డైరెక్టర్ గారికి పంపడం జరిగింది. అలాంటివన్నీ మనం గ్రీవెన్స్ హెల్ప్ లైన్ కానీ గ్రీవెన్స్లు కానీ ఇది పెట్టేసినాము, కౌంటర్ పెట్టేసి రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవి రిసీవ్ చేసుకొని మనం డైరెక్టర్ ఆఫీస్కి పంపించినాము. వాళ్ళు పరిశీలి చేసేసి ఏమన్నా ఆల్టరేషన్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తామని మనకు అఫీషియల్ కూడా చెప్పడం జరిగిందండి. అలాంటి వాళ్ళు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. 1-2 రోజుల్లో దాని గురించి మనకు వివరణ వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ ఉన్నారంటే ఖచ్చితంగా దానికి రెక్టిఫై చేసి వాళ్లకు తగిన న్యాయం చేస్తారని కూడా కమిషనర్ గారు చెప్పడం. కొంతమంది ర్యాంక్ మాకు ఆగిపోయింది, కాల్ లెటర్స్ రాలేదని, కొంతమంది కమ్యూనికేషన్ లేక ఇన్ఫర్మేషన్ లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇస్తారు? కమ్యూనికేషన్ లేదు, మాకు కాల్ లెటర్స్ రాలేదు అన్న వాళ్ళకి అందరికీ కాల్ లెటర్స్ మళ్ళీ రావడం జరిగింది. నిన్న సండే రోజు కూడా అలాంటి వాళ్ళు మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ కమిటీస్ కూడా ఫామ్ చేసేసి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. కాల్ లెటర్స్ రాని వాళ్ళు అంటూ ఎవరు లేరండి. ఇప్పుడు మిగిలింది మాత్రం ఒక ర్యాంక్ మన మెరిట్ ప్రకారం మాకు మెరిట్ లిస్ట్లో మేము ఇంక్లూడ్ కాలేదా అన్నది మాత్రం మిగిలి ఉన్నాయి. కాల్ లెటర్స్ రాని వాళ్ళైతే ఎవరూ లేరండి, అందరికీ వచ్చేసినాయి. అలాంటి వాళ్ళకంతా వెరిఫికేషన్ కూడా జరిగింది. అంటే సర్టిఫికేట్కి వెరిఫికేషన్ రాలేదని ఇందాక మనం 17-21 అనేటువంటి ఒక ర్యాంకరు తను వెనుక ఉన్నటువంటి వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయని చెప్పేసి నిన్న ఇక్కడ ఉన్న గ్రీవెన్స్లోనే ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు క్లారిటీ ఇస్తారు? అదే అలాంటి గ్రీవెన్స్ తీసుకున్న వాళ్ళవి 1-2 రోజుల్లో దాన్ని క్లారిఫై చేసేసి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా 4 రోజుల నుంచి కొనసాగుతుంది. వస్తున్నారు, వెళ్తున్నారు, అంతా చేస్తున్నారు. ఈ రోజు అని, మధ్యాహ్నం అని, సాయంత్రం అని నోటిఫై మళ్ళీ వాళ్ళ కాల్ లెటర్స్ ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు. ఈ గందరగోళానికి ఎప్పుడు క్లోజ్ అవ్వబోతుంది? ఎప్పుడు వీళ్ళకి కాల్ లెటర్స్ వస్తాయి? అయిపోతుందండి. ఫర్దర్గా దాని ఇన్స్ట్రక్షన్స్ మన హైయర్ అథారిటీస్ చెప్పాలి క్లారిటీ. మన డిఓ గారు అవైలబుల్లో లేరు ఇప్పుడు ప్రస్తుతము. సార్ను కలిస్తే దాని ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అప్డేటెడ్గా సార్ చెప్పగలరండి. అది గ్రీవెన్స్లో ఉన్నారు సారు, అది మధ్యాహ్నం వచ్చే లోపల అది కూడా క్లియర్ అయిపోతుంది.
మొత్తంగా చూసుకుంటే డిఓ కార్యాలయంలో ఒక కన్ఫ్యూజన్ పరిస్థితి అయితే కొనసాగుతుంది. డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది అనేటువంటి సమాచారం ఒకవైపు ఉంటే, మరోవైపు కాల్ లెటర్స్ రాక వెనుక ర్యాంకర్స్కి కన్నా వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళకి వెరిఫికేషన్ కాల్ లెటర్ రావడంతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి త్వరలోనే క్లూ స్టాప్ పెడతామని అధికారులు చెప్పేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనా దీనిపైన లోకేష్ దృష్టి పెట్టాలి. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సిచ్యువేషనే అన్ని డిఓ కార్యాలయాల వద్ద కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కన్ఫ్యూజన్ని క్లూ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ అధికారుల మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుస్సేన్, RTV, కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.